నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను అండి. మనం ఈరోజు చాలా టాపిక్స్ చెప్పుకున్నాం. థైరాయిడ్ గురించి, గాయిటర్ గురించి చాలా మనం డిస్కస్ చేసాం. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అంటే ఏదైనా రావచ్చు. ఎక్కువగా హైపోథైరాయిడ్ అంటే లావుగా అయ్యే థైరాయిడ్ వెరీ కామన్. హైపర్ థైరాయిడ్ సన్నగా అయ్యే థైరాయిడ్ చాలా అన్కామన్. కానీ ప్రెగ్నెన్సీలో హైపోథైరాయిడ్ అంత డేంజర్ అవ్వకపోవచ్చు. కానీ హైపర్ థైరాయిడ్ అనేది మాత్రం అంటే సన్నగా అయ్యే థైరాయిడ్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా ఏంటంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంకి నాన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు థైరాయిడ్కి వాల్యూస్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కూడా థైరాయిడ్ అనేది 0.3 నుంచి 3 లోపల ఉండాలి. అదే నాన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు థైరాయిడ్ ఏదైతే ఉంటుందో ఆ 0.3 నుంచి 6 మధ్యలో ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తుంది, ముందు ఉండదు. అంటే అప్పుడే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలోనే వస్తుంది అనమాట. చాలామంది దీనికి ఏంటంటే భయపడుతూ ఉంటారు. అరే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా అని చాలామంది భయపడుతుంటారు. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం తగ్గిపోతుంది అనమాట. సో మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రెగ్నెన్సీలో మాత్రం ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అది వాడకపోతే బేబీకి, మదర్కి ఇద్దరికీ ప్రాబ్లం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీలో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ప్రెగ్నెన్సీలో హైపర్ థైరాయిడ్ అనేది డేంజర్. ఎందుకు డేంజర్ అంటే దానివల్ల ఫీటల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బేబీకి కానీ మదర్కి కానీ ఎక్కువగా ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హైపర్ థైరాయిడ్లో హార్ట్ రేట్ పెరగడం కానీ, లేదా ఎక్సెసివ్ స్వెట్టింగ్ కానీ, బాడీలో వేడి అనిపించడం, హైపర్ ఎమిసిస్ సిండ్రోమ్ అంటాం. అంటే ఎక్కువగా వామిటింగ్స్, తిన్నది ఏది బాడీకి పట్టకుండా ఎక్కువగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా మరీ ట్యాబ్లెట్స్ ఇచ్చాక కూడా వామిటింగ్స్ అంటే హైపర్ ఎమిసిస్ సిండ్రోమ్ కంట్రోల్ అవ్వకపోతే మన థైరాయిడ్ టెస్ట్ అనేది చెక్ చేయించుకోవడం చాలా మంచిది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మామూలుగా హైపర్ థైరాయిడ్, ఈ సన్నగా థైరాయిడ్కి కార్బిమజోల్ అనే ట్యాబ్లెట్ వాడతాం 10 mg. కానీ ప్రెగ్నెన్సీలో ఆ కార్బిమజోల్ వాడితే బేబీకి చాలా డేంజర్. ఎందుకంటే అది ఫేటల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అంటే ఆ ట్యాబ్లెట్ ఏదైతే ఉంటుందో అది బేబీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ ట్యాబ్లెట్ అవాయిడ్ చేయాలి. అందుకే మనం ప్రెగ్నెన్సీలో ప్లాన్ చేసుకుంటే మేము ముందుగానే వాళ్ళకి ట్యాబ్లెట్స్ అనేవి చేంజ్ చేసి అంటే ప్రెగ్నెన్సీ అవ్వకపోయినా కూడా PTU50 ప్రొపైల్ థైయోరెసిల్ అనే ట్యాబ్లెట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ హైపర్ థైరాయిడ్ ఉంది అంటే ప్రొపైల్ థైయోరెసిల్ అనే ట్యాబ్లెట్ అయితే మేము పెడతాము. అదే హైపోథైరాయిడ్కి అయితే అయోడిన్ ట్యాబ్లెట్ ప్రెగ్నెన్సీలో ఉన్న అదే ప్రెగ్నెన్సీ ముందు కూడా అదే వాడతాం. సో మనకి ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. అవసరమైతే ప్రెగ్నెన్సీలో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి థైరాయిడ్ హార్మోన్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం డోస్ పెంచే అవకాశాలు అయితే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకి ఈ హైపర్ థైరాయిడ్ అనేది ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీలో మనం కంట్రోల్ చేయకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఎందుకంటే ఫస్ట్ 12 వీక్స్లోనే బేబీ ఆర్గాన్స్ అన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. సో మనం ఆ టైంలో మనం కంట్రోల్లో పెట్టకపోతే హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం కానీ, లేదా ముందుగానే అబోర్షన్స్ అయిపోవడం, లేదా పుట్టుకతోనే బేబీకి కొన్ని డిఫెక్ట్స్ అంటాం. అంటే బాడీలో హార్ట్లో హోల్ ఉండడం, ఇలాంటి డిఫెక్ట్స్తో పుట్టే అవకాశం ఉంటుంది. సో ఇంకొంతమంది పేషెంట్స్ ఏంటంటూ ఉంటారంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవచ్చు. అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. తీసుకోకూడని ఫుడ్స్ ఏంటి అంటే మెయిన్గా బ్రాకియేసి ఫ్యామిలీ అంటాం. అంటే ఈ పువ్వుల ఫ్యామిలీ లైక్ క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, బీట్రూట్, క్యారెట్, ఇంకా రాడిస్ కానీ, ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే పపాయ, మష్రూమ్స్, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కూడా అస్సలు తీసుకోకూడదు ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ ఏదైతే ఉందో అది మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎంత డేంజర్ ఉంటుంది అంటే ఈవెన్ మదర్కి, బేబీకి ఇద్దరికీ ప్రాబ్లం. మదర్కి డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేదా హైపర్ ఎమిసిస్ సిండ్రోమ్ అంటే కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వడం, ప్రీ ఎక్లాంప్సీ అంటాం. అంటే ప్రెగ్నెన్సీలో ఫిట్స్లా రావడం కానీ, ప్రెగ్నెన్సీలో సడన్గా బీపీ పెరిగిపోవడం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ మదర్లో కనబడతాయి. ఇంకా మదర్ కూడా ఓవర్ వెయిట్ అయిపోవడం, దానివల్ల మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం, పాల్పిటేషన్,
మదర్కి గుండె హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా బేబీకి కూడా మనం అంటే ఈ టైంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బేబీకి కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ క్రెటినిజం అంటే బేబీ బోన్స్ డెవలప్ అవ్వకుండా అంటే మన కాళ్ళు చేతులు వంకరగా తిరిగి పిల్లలు పుట్టడం, లేదా అబోషన్స్ అంటే 3rd month నుంచి 5th month మధ్యలో మిస్క్యారేజెస్ అవ్వడం, లేదా సమ్ అంగవైకల్యాలతో పుట్టడం, హార్ట్లో హోల్ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రం 100% ఎటువంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉండదు. మెయిన్గా మనం జాగ్రత్త పడాల్సింది హైపర్ థైరాయిడ్ అంటే సన్నగా అయ్యే థైరాయిడ్. ఎందుకంటే చెప్పే కదండి, ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే వాడతామో ఆ ట్యాబ్లెట్స్ వల్ల డేంజర్, అట్ ద సేమ్ టైం బేబీకి కూడా ఎక్కువగా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో హైపర్ థైరాయిడ్ చాలా జాగ్రత్తగా చూసి ట్రీట్మెంట్ ఇవ్వాలి. హైపోథైరాయిడ్ అనేది లావుగా అయ్యే థైరాయిడ్ అయితే అంత కేర్ఫుల్గా అంత డేంజర్ కాకపోయినా బట్ కంట్రోల్ అనేది పెట్టుకోవాలండి. ఇంకా ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా తీసుకోవాలి అని కూడా చాలామంది డౌట్ పడుతూ ఉంటారండి. హైపోథైరాయిడ్ అనేది లావుగా అయ్యే థైరాయిడ్లో మనం అయోడిన్ తీసుకుంటాం. ఈ ట్యాబ్లెట్స్ ఎలా తీసుకుంటాము అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఖాళీ కడుపులో మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఆఫ్టర్ బ్రష్ వాటర్ తాగినా కూడా వేసుకోవచ్చు. కానీ ఇది వేసుకున్నాకనే ఏ ట్యాబ్లెట్ అయినా వేసుకోవాలి. ఇదే కానీ హైపర్ థైరాయిడ్ అంటే సన్నగా థైరాయిడ్ ఏదైతే ఉంటుందో అది తిన్న తర్వాత వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రొపైల్ థైయోరసిల్ అనే ట్యాబ్లెట్ 50 mcg దొరుకుతుంది. అది తిన్న తర్వాత వేసుకోవాలి. అది 1 time 2 time 3 time అన్నది 3 పూట్లనా 2 పూట్లనా అని డాక్టర్ రాసిస్తారు. కానీ హైపోథైరాయిడ్ లావుగా అయ్యే థైరాయిడ్లో ఒక్క పూటనే ఏ డోస్ అయినా ఒక్క పూటనే ఇస్తాం. మార్నింగ్ లేచిన వెంటనే బిఫోర్ ఫుడ్. ఇంకోటి ఈ ట్యాబ్లెట్స్తో మనం ఆ టైంలో ప్రెగ్నెన్సీలో చాలామంది చాలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ఈ ట్యాబ్లెట్స్తో పాటు ఏ ట్యాబ్లెట్స్ వాడకూడదు అంటే మెయిన్గా వాడకూడని ట్యాబ్లెట్స్ ఏంటంటే కాల్షియం, ఐరన్, ఇవి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మనం పెడతాం. సో అందరూ వాడతారు. ఈ 2 కలిపి వాడకూడదండి. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్లెట్స్ పొద్దున వేసుకున్నారనుకోండి, ఈ ట్యాబ్లెట్స్ రాత్రిపూట వేసుకోవాలి. అలా ఈ 2 కలిపి వాడకూడదు. ఎందుకంటే ఇవి హార్మోన్ ట్యాబ్లెట్స్ కాబట్టి హార్మోన్ ట్యాబ్లెట్స్తో పాటు ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తే ఇవి గట్ అబ్జర్ప్షన్ అనేది అంటాం. అంటే కడుపులో అవి అబ్జర్వ్ అవుతాయి. ఇవి అబ్జర్వ్ అవ్వకుండా మనకి ఆ ట్యాబ్లెట్ యొక్క బయో అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకే మనం ఈ ట్యాబ్లెట్స్ మనం దీంతో వాడొద్దు. ఇంకోటి అయోడైజ్ సాల్ట్ లైక్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు, లావుగా అయ్యే వాళ్ళు ఖచ్చితంగా అయోడైజ్ సాల్ట్ అనేది తీసుకోవాలి. ఈ నిమ్ముప్పు అని గడ్డుప్పు అనేది అస్సలు వాడకూడదు ఈ హైపోథైరాయిడ్లో. ఖచ్చితంగా టాటా కానీ ఏమైనా అయోడైజ్ సాల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ మ్యాక్సిమం అయోడైజ్ సాల్ట్స్ వచ్చాయి కాబట్టి అవే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చేతిలో వేసుకొని కడుక్కున్న చేతికి వాటర్ ఉంటుంది, చేతిలో అలా వేయడం వల్ల దాని అబ్జర్ప్షన్ చేతుల్లో అయిపోయి సగం అవైలబిలిటీ అనేది పోతుంది. ఎప్పుడు కూడా ట్యాబ్లెట్ అనేది డైరెక్ట్గా నోట్లో వేసుకోవడం అనేది బెస్ట్. చేతులు డ్రైగా ఉన్నా తీసి వేసుకోవాలి. అంతేగాని చేతిలో మనం ఎక్కువసేపు పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే హార్మోన్ పిల్స్ కాబట్టి. థ్యాంక్ యూ అండి.